అది ఆగిపోయింది. కనీసం బాగుంది పక్క బాగా ఒక 15-20 రోజులు అయితే ఇది బయట పడు. 15 రోజులు ఫిక్స్ అట్లేదు మనకి నాదైతే ఇంకా ఇది మొత్తం ఎండిపోయి ఉన్నది. ఇది మేము నీళ్లు వెళ్తుందానే సగం కష్టమే. నీళ్లు తీసుకొచ్చి లెక్కలే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఓవరాల్ గా మండలాన్ని యూనిట్ గా తీసుకుంటారు. మండలం మొత్తంలో పోవు కదా అన్న. ఏదైతే ఒక గ్రామంలో ఇప్పుడు బ్యాంక్ లోనే పే చేయడం. ఫసల్ బీమా చేస్తే మనకి ఇలా రైతు బంధు ఇవన్నీ ఏదో అవసరం లేదు. ఫసల్ బీమా చేయాలి. అరే కోర్టు కచ్చగా ఇప్పుడు ఈయనదానికి కూడా ఎట్లుంటది అన్న, ఈ దెబ్బ తగిలి ఇత్తులు 2-3 రోజుల పిల్ల పడిపోతాయి. అవి కూడా ఈనేటి పోతాయి. ఈయనేమో ఒక్క దగ్గర ఇట్లా అన్నం. ఇప్పుడు ఈయనదానికి కూడా ఎట్లుంటది అన్న, ఈ దెబ్బ తగిలి ఇత్తులు 2-3 రోజుల పిల్ల పడిపోతాయి. అవి కూడా మనకి ఎంత ఇంకా 3 ఎకరాలు. ఇప్పుడు 3 ఎకరాలు వచ్చే పరిస్థితి లేదు. ఇంకొక వారం కూడా పట్టదండి. ఇది రేపైతే వస్తే ఇంకా అంతే. రేపు ఎల్లుండి కోసే రేపు ఒక్క రోజు వానకే మొత్తం 10-15 నిమిషాలు రేపు ఎల్లుండి ఇంకా ఘోరంగా కనబడుతుంది. కోసినాం అనుకోండి, వీటి కోయిలి కూడా హార్వెస్టర్ పైసలు. మళ్ళీ అక్కడ పోతే అక్కడ ఏం చెప్తారు, నీకు తర్ర పోయింది మనకి ఏమి ఉంటుంది. అంతే గడ్డి తప్ప గోదల గడ్డి తప్ప గాడిద్దాం నీడుంది చెట్టు గాడిద్దాం. ఇంతకుముందు పేరు గాడిద్దాం. 5 నిమిషాలు మిగతా వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు రాగానే అందరం కలిసి ఒకటేసారి ఇక్కడికి రమ్మని అట్లా కొంచెం ముందుకు రండి. నడుచుకుంటూ అక్కరు చక్కర అందరూ వచ్చి రాయమల్ల వెంకటేష్ దగ్గర నిన్నటి రోజున అకాల వర్షం వడగళ్ల వానకి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో మరి ఈ బదనకల్ గ్రామంకు 1800 ఎకరాల వ్యవసాయ ఏరియా ఉంది. దానిలో నిన్నటి వానకు సుమారు 500 ఎకరాల పంట నష్టం జరిగింది. మరి రైతులు ఏసంగి పంటలో నీళ్లు చాలక నిన్నటిదాకా ఇబ్బందికర వాతావరణం ఉండే. పైప్ లైన్లతోటి నీళ్లు కొనుక్కొని ట్యాంకర్లు కొనుక్కొని నీళ్లు పట్టే పరిస్థితి ఉండే. మరి అట్లా ఉన్నదానికి ప్రకృతి కూడా రైతన్న మీదనే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ప్రకృతి కూడా వాళ్ళను కోపం చేసి మరి నిన్నటి రోజున ఏదైతే వడగళ్ల వానకు 500 ఎకరాలు నష్టపోయినరు బదనకల్ గ్రామంలో. మరి రైతులు ఎకరానికి 25,000 సుమారు 25 నుండి 30,000 లాగోడు పెట్టి దీనికోసం పంట కోసం ఎదురు చూస్తున్నారు. మరి పొట్ట దశలో ఉన్నది చేతికి రాకుండా పోయింది నిన్నటి రోజున.
మరి ప్రకృతి కన్నెర చేసినా కానీ పాలకులు ఏం చేస్తున్నారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము. గత 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న పాత ప్రభుత్వం ఎన్నడూ రైతుకు నష్టం జరిగినా కానీ అంచనాలు వేసుడే తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించదేసి వాళ్ళకి ఆ పరిష్కారం ఏదైతే ఉన్నదో అది రావాల్సిన దాకా వేచి చూసినా కానీ అది రాని పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు రైతుల కోసం ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకునే ప్రభుత్వం మరి రైతులకు ఏ విధంగా సాయం చేసిందని అడుగుతున్నాం. ఈరోజు 12వ ప్యాకేజీ కంప్లీట్ చేసినట్టయితే మరి ముస్తాబాద్ ప్రాంత రైతాంగానికి కొంత నీటి సమస్య లేకుండా ఉంటుండే. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏం చేస్తుండో అని అడుగుతున్నాం. ఈరోజు మా శాసనసభ్యుడికి ఏమున్నా కానీ డీలిమిటేషన్లో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు అయితే, ఎన్ని ఎంపీ స్థానాలు అయితే, అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారాన్ని ఎట్లా అనుభవించాలి అన్న ఆలోచన తప్ప మరి సిరిసిల్ల ప్రాంత రైతాంగానికి 9వ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే వీర్నపల్లి గంభీరావుపేట మండల ప్రాంత రైతులు బాగుపడతారు. మరి 12వ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్న ముస్తాబాద్ ప్రాంత రైతులు బాగుపడతారు అన్న ఆలోచన కూడా లేదు. లిక్కర్ స్కాములు చేయాలా, డిలిమిటేషన్ల అధికారాల కోసం నిన్న తమిళనాడు పోయి అక్కడ మీటింగులు పెట్టుడు. మరి ఈరోజు రైతులను ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నాం. ఎప్పుడైనా కానీ అంచనా పంట నష్టం వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి రాసుకుపోయేటప్పుడు రైతులు ఎగబడి రాయించుకుండే తప్ప వాళ్ళకు నష్టపరిహారం వచ్చిన దాఖలు లేవు. మరి ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఈరోజు ఏదైతే బందకల్ గ్రామంలో 500 ఎకరాలు నష్టం జరిగిందో వాళ్ళందరికీ నష్టపరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఊకోదని చెప్తున్నాం. మన రైతుల పట్ల ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తుంది. నిన్నగాక మొన్న రాయించెరు వీర్నపల్లి కాడ నీళ్ళ బొట్టు లేక పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉండే. మరి నిన్నగాక మొన్న గంభీరావుపేటలో పెద్ద కాలువ నుండి నీళ్లు రాక రాత్రులు రైతులు అక్కడ పడుకునే పరిస్థితి ఉండే. మరి ఈరోజు ఇట్లా నష్టపోయే రైతుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమాను అమలు చేస్తున్నది, మరి ఆ ఫసల్ బీమాను గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాది మీద 5 నెలలు అయినా కానీ ఫసల్ బీమాను ఇక్కడ కొనసాగించలేకపోతున్నది. మరి ఎందుకు, మీ ఉద్దేశం ఏంది? మీ 2 పార్టీలకు రైతులను మోసం చేసుడే లక్ష్యమా? మరి రైతుల సేవ చేస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు రైతుల కోసం ఏం చేస్తున్నాయి? పంటల కోసం నీళ్ళు ఇయ్యరు, నీళ్ళు ఇస్తే కొనుగోలు ఉండదు, కొనుగోలు ఇస్తే ధర ఉండదు. అదే రకంగా ఈ రకంగా నష్టపోతున్న రైతులకు ప్రకృతి కూడా నష్టం చేస్తున్నది. మరి రైతన్ననే వీటన్నిటికీ బాధపడాలా, రైతన్ననే వీటన్నిటికీ భాగస్వామి కావాలన్నా మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలా? తప్పకుండా ఇప్పుడు మేము రాంగ దారిలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కలిసిండ్రు, అంచనాలు వేసుకుంటున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం అంచనాలు వేసుడికే పరిమితమైంది. మరి మీరు కూడా అదే తోవాలని నడుస్తారా? మరి రైతాంగాన్ని కాపాడుకుంటారా? ఏదన్నా ఒకటి మీరే నిర్ధారించుకోవాలా. మరి రైతులందరికీ సహాయం చేసి పంట నష్ట పరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.